అంటే ఇప్పుడు ఆర్జీవి గారు కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్పేవాళ్ళు. నా డే స్టార్ట్ అయ్యింది అంటే నేను ఒక పోర్న్ వీడియో చూడాలి, ఎండ్ అయితే పోర్న్ వీడియో చూడాలి అనేవాళ్ళు. నేను చాలా వీడియోస్లో ఆయన విన్నాను ఆ మాట వినడం కూడా. సో అంటే అంత మొహమాటం లేకుండా ఒక అమ్మాయి గురించి ఆయన చెప్పే మాటలు, అమ్మాయిని వర్ణించమంటే ఆర్జీవి రావు అంటే చాలామంది రకరకాలుగా ఒక అమ్మాయిని అందంగా వర్ణించడంలో చాలామంది కవులు చాలా అందంగా వర్ణించారు. బట్ ఆయన వర్ణికలో డిఫరెంట్ ఉంటుంది. దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? మొహమాటం లేకుండా చెప్పేస్తాడు ఆయన. అసలు ఆర్జీవి ఆయన గురించి సపోర్టు డిసప్రూవ్ అనే రెండింటికి సంబంధం లేదంట. ఓకే, ఆయన ఏం చేస్తే నేను ఆలోచించాను ఆ పాయింట్ ఆయన 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 పొద్దున్న లేచి ఫోన్ చూస్తే నాకెందుకు, కాఫీ తాగితే నాకెందుకు అంటే మొహమాటం. ఆయన ఏదో అమ్మాయిల కాళ్ళతో దగ్గర పడుకుంటే మనకి నేను నువ్వు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇస్తా మాట అనే లైన్ గురించి అడుగుతాం. వెరీ జెన్యూన్ క్వశ్చన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఆయన ఏదైతే నాకు ఆయన పర్సనలైజ్ కదా. ఆకలి రాఘవేంద్ర గారు గట్టిగా పెంచుకున్నారు అని ఆర్జీగా ఆలోచించినప్పుడు ఆకలి రాఘవేంద్ర గారు గడ్డలు పెంచుకుని స్పీచ్ అలా ఇస్తాడు ఇవ్వకూడదు కదా ఆయన జడ్జిమెంట్ ఇవ్వనప్పుడు ఆ పాయింట్ అది ఆయన ఇష్టం కదా. ఓకే, ఆయన ఏం చూస్తే ఏం తాగితే ఏం తింటే మన జరిగేందుకు. ఇప్పుడు ఊహించు, ఆయన వీడియోలు చూసిన 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు ఉన్నారు కదా, వాళ్ళందరూ అంటలేదు కానీ దీనికోసమే చూస్తుండే. దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రం వేస్ట్. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండు, ఒకవేళ ఆయన కనుక సమాజాన్ని కనుక ఏదైనా పాడు చేసుకుంటే, సమాజాన్ని కనుక పాడు చేసుకుంటే అక్కడ నాలాంటి వాళ్ళ మాత్రం వాయిస్ రైజ్ చేయాలి. ఓకే, నేను వాయిస్ రైజ్ సందర్భాలు నేను ఎన్ని సందర్భాల్లో అయితే ఆర్జీవి ఆయన నాలెడ్జ్ గొప్పది, ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన క్రియేటివిటీ గొప్పది సందర్భాలు ఉన్నాయో అదే సందర్భంలో వేదికల మీద నేను మాట్లాడుతున్న పర్సనల్ కెమెరా ఛాంబర్లో కాదు, వేదికల మీద లక్షల మంది యువత ఉన్న వేదికల నుంచి ఈ పక్కన ఆర్జీవి ఆ పక్కన అబ్దుల్ కలాం అనే ఇద్దరు రోల్ మోడల్స్ ఉన్నారు. ఎవరిని ఎంచుకోవాలో నీ సంస్కారం మీద ఆధారపడుతుందని చెప్పాను. మరి ఆర్జీవిని వ్యతిరేకించట్టే కదా అక్కడ. సో సమాజాన్ని అతను కనుక అతనంటే ఎవరైనా సరే చేస్తుంటే మనం వాయిస్ రైజ్ చేయాలి. ఇప్పుడు మొహమాటం అక్కడ ఆయన మొహమాట లేకపోవడం కాదు. మీకు ఆర్జీవి లాంటి వారి యొక్క పాయింట్ ఏంటంటే వాట్ ఇస్ ఎగ్జాక్ట్ సైకాలజీ ఏంటంటే సమాజంలో ముసుగులు వేసుకుని బతికితే కృత్రిమత్వం వెళ్తాము, ఆర్టిఫిషియల్ వెళ్తాము. మనందరం కృత్రిమత్వం. ఇందాక నేను మాట్లాడితే పాడ్కాస్ట్ కృత్రిమత్వం. ఇవాళ మనం గుడికి వెళ్తున్నాం. దేనికి వెళ్తున్నాం? గుడికి వెళ్తాం వస్తాం. కృత్రిమంగా ఉంటున్నాం. గుడి కావాలంటే అక్కడ లోపలికి వెళ్తాం, ఆ పక్కన మంచి అందమైన అమ్మాయి కనిపిస్తే ఆమెకే చూస్తాం. మనతో పాటు సినిమా హీరో అదే రోజు లైవ్లో వస్తే కనుక సినిమా హీరోతో సెల్ఫీ తీసుకుంటాం. శటరూపం మీదనో లేకపోతే కనుక అప్పాలు అరిసెల మీదనో మనకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వీఆర్ లూజింగ్ అవర్ సెల్స్. అందుకని నేనేమంటానంటే ఈ సమాజంలో మనందరం కూడా ముసుగు వేసుకు బతుకుతాం. ఆ ముసుగులు తొలగించడానికి నేను ఇందాక చెప్పాను, నా యొక్క ఐడియాలజీ అర్థం కాకపోయినా పెద్ద ప్రమాదం లేదని. ఆ ముసుగులకు ఉదాహరణ చెప్తాను నీకు. 50 ఏళ్ల కిందట ఒక స్త్రీ పెళ్ళింది. భర్తతో కొద్దిగా ఇబ్బంది, భర్త కొట్టాడు తింటాడు. 50 ఏళ్ళ కింద మాట్లాడేది. 50 ఏళ్ళ కింద మాట్లాడింది. భర్త కొట్టినా తిట్టినా ఆ రోజుల్లో ఆ స్త్రీ మూర్తి, నేను భర్త సగటు స్త్రీ, యావరేజ్ స్త్రీ ఏం చేసేది? సైలెంట్గా ఉండేవాళ్ళు. సైలెంట్గా ఉండేది, భరిస్తూ ఉండేది. దానికి కారణం ఏం చెప్పేవారు? సమాజం కానీ ఆమె కానీ ఏమంటున్నది? పతియే ప్రత్యక్ష దైవం. మగవాళ్ళు ఇంతే. మగవాళ్ళు ఏదో పాపం బయటికి వెళ్ళి వాళ్ళ కోపాలన్నింటినీ మనమే చూపిస్తారు. ఇళ్లల్లో ఉన్న మనం వాళ్ళ కోపాలను భరించాలి, తప్పది. స్త్రీకి సహనం, భూదేవంత సహనం. ఆ సహనం లేకపోతే ఎట్లా అని అమ్మమ్మ నేర్పగా, ఈ అమ్మ వాళ్ళ అమ్మ కూతురికి నేర్పగా హోటల్గా స్త్రీ జాతిని వాళ్ళు తయారు చేశారు. మరి ఇప్పుడు ఇవాళకి వద్దాం. ఇవాళ ఎవరన్నా ఒక భర్త భార్యని తిడితే
కొడితే యాక్సెప్ట్ చేద్దామా? నో. ఆ రోజు కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఆ రోజు కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఆ రోజు అది సమాజం యాక్సెప్ట్ చేసింది, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది, ఒకరిద్దరు మాత్రమే యాక్సెప్ట్ చేయలేదు. అలా కాకుండా 100 ఏళ్ళ కింద 8 ఏళ్లలోపు అమ్మాయికి పెళ్లి చేసేవారు. 8 ఏళ్లలోపు అమ్మాయికి పెళ్లి చేయడం అంటే తప్పని ఎవరు అనుకోలేదు. ఒక ఆయన పేరేంటి గురజాడ అప్పారావు, పందుకూరు వీరేశలింగం పంతులు, లేకపోతే కనుక ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి వాడు తప్ప. మరి ఇవాళ బిల్ యాక్సెప్టెడ్. 8 ఏళ్లలోపు అమ్మాయిని పెళ్లి చేద్దామా? 16 ఏళ్లలోపు అమ్మాయిని పెళ్లి చేద్దామా? అమ్మాయి చదువు ఇంపార్టెంట్, పెళ్లి ఇంపార్టెంట్ అంటే దేనికి ఇస్తాము? పెళ్ళైన కొత్తలో కావచ్చు, పెళ్ళైన తర్వాత కావచ్చు, 1 year తర్వాత కావచ్చు, భర్త తిరిగితే ఒప్పుకుందామా? చేతితో ఒప్పుకుందామా? కొడితే ఒప్పుకుందామా? ఇవాళ ఓపెన్గా మాట్లాడదాం. ఎంతమంది ఇళ్లలో ఒక్కసారైనా భర్త చేత ఇట్లో కొట్లో అంటే కొట్టడాలో లేని అమ్మాయిని చూపించా? నేను మాట్లాడితే 21వ శతాబ్దంలో 2023లో ఒక్కసారి నేను మాట్లాడేది. అంటే లేరు అంటున్నారా? ఉన్నారండి, ఎప్పటికీ ఉన్నారంటున్నాను. ఓకే. ఇప్పటికీ భర్త మగాడిగానే, నేను పురుషుడిగానే ఇవాటికి ఉన్నాను. మరి సమాజం మారాలి కదా. ఈ అంశాలన్నింటినీ ఒక రెబిలియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకే తెలియకుండా చెప్పాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఆర్జీవి. గొప్పవాడు అంటలేదు, గొప్పవాడు అంటలేదు. అట్లీస్ట్ మనందరికన్నా ఒక అడుగు ముందు ఆలోచిస్తున్నాడు. ఓకే. నేను దాన్ని అందంగా చెప్తాను. అంటే ఇవన్నీ ఎవరినో నేను సపోర్ట్ చేయట్లేదు, నాకు అవసరం కూడా లేదు. ఒక మామూలుగా నేను పోర్న్ చూస్తాను అని ఆర్జీవి ఎప్పుడు చెప్పాడు? కొన్ని ఇయర్స్ క్రితమే చెప్పారు ఆయన. ఉదాహరణకి 10 ఏళ్ల క్రితం, ఖచ్చితంగా 10 ఏళ్ల క్రితం చెప్పాడు. ఖచ్చితంగా. ఇంటర్నెట్ కొత్తగా వస్తున్న రోజుల్లో, ఓన్లీ ఎలైట్ పీపుల్కి మాత్రమే ఇంటర్నెట్ బాగా అవైలబుల్ అవుతున్న రోజుల్లో, వైఫై రాని రోజుల్లో, జియో రాని రోజుల్లో, 2Gలు 3Gలు 4Gలు కూడా రాని రోజుల్లో, కామన్ మ్యాన్కి చేతిలో సెల్ ఫోన్ పూర్తిగా రాని రోజుల్లో, సెల్ ఫోన్లోకి పోర్న్ వీడియోస్ రాని రోజుల్లో, ఇంటర్నెట్ ద్వారా రావాల్సిన ఏ పోర్న్ అయితే ఉందో అది ఇళ్లల్లో ప్రతి కంప్యూటర్లోకి రాని రోజుల్లో అతను చెప్పాడు మాట. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. ఓకే. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత పోర్న్ అనే దాన్ని పచ్చిగా మాట్లాడుతున్నాను. ఓటీటీ ప్లాట్ఫామ్ చెప్పట్లేదా? ఇస్తున్నాయి. నేను పేరు చెప్పను. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేదా సీరియల్స్, వాడి వెబ్ సిరీస్ పేరు చెప్పట్లేదా? అసలు ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం వెబ్ సిరీస్ అంటే అర్థం నీకు. కోవిడ్ ముందైతే వెబ్ సిరీస్ అంటే సెక్స్ అండ్ వైలెన్స్ ఉంటాయని అర్థం. వెబ్ సిరీస్ అనే పదానికి అర్థం అవుతుంది కాదు. వెబ్ సిరీస్ పుట్టి కూడా అదే, దాని చరిత్ర చూస్తే అర్థం అవుతుంది. కోవిడ్ తర్వాత దాని యొక్క రూపురేఖలు మారి ఇవాళ సెక్స్ అండ్ వైలెన్స్ అనేది పూర్తిగా లేదా? అర్ధనగ్నంగా ఉన్న వీడియోలు లేవా? నగ్నంగా ఉన్న వీడియోలు లేవా? ఇప్పుడు నువ్వు యూట్యూబ్ కొట్టి 2 నిమిషాలు వస్తాయి. మరి ప్రతి ఇంట్లోకి, ప్రతి పిల్లవాడి చేతిలోకి, ప్రతి అమ్మాయి చేతిలోకి ఇంటర్నెట్ వచ్చేసి, సెల్ ఫోన్ వచ్చేసి, 5Gలు వచ్చేసి, 6Gలోకి మనం వెళ్తున్నప్పుడు, ఇంటర్నెట్ అనేది యాక్సెసిబుల్ అయినప్పుడు, జియో అనేది యాక్సెసిబుల్ అయినప్పుడు, ఇంటర్నెట్లో ఒక్కసారి ఒక ఎరక్కపోయి ఒక్కసారి పోర్న్ అని కొడితే అది మీకు ఆటోమేటిక్గా పాపప్ చేసుకుంటూ వెళ్తుంది కదా. ఇప్పుడు ఆలోచించి 10 ఏళ్ల క్రితం చెప్పింది అదే కదా. నేను ఒక్కడినే చూస్తానని అతనంటే ఇవాళ ఎంతమంది చూస్తున్నారు? మా చిన్నప్పుడు చూడడానికి అవకాశం ఉండేది కదా. తెలిసిన మేము మా కాలేజీ చదివే రోజుల్లో, అంటే నేను 89 నుంచి 94 వరకు కాలేజీ, ఆ రోజుల్లో ఏదైనా పోర్న్ వీడియో చూడాలి అంటే ఒక 4-5 ఫ్రెండ్స్ ఒక ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు VCR అనే దాన్ని వేసుకుని ఆ ఊళ్ళో ఉన్న దాన్ని వీడియో క్యాసెట్లు రెంట్కి ఇచ్చే వాటితోటి రహస్యంగా మాట్లాడి దానికి భక్త ప్రహ్లాదనో భక్తిగా రసాత్మకమైన పేరు పెట్టుకుని ఆ భక్త ప్రహ్లాద వీడియో తెచ్చుకుని 5-6 ఫ్రెండ్స్ చూసేది లేదా? ఇవాళ మరి ఇవాళ ఒక 16 ఏళ్ల కుర్రాడు పోర్న్ చూడాలి అంటే నువ్వు చెప్పు వాడిని రిస్ట్రిక్ట్ చేసేవాడు ఎవరు చెప్పు? సెల్ ఫోన్లో ఛాన్సే లేదు, ఎందుకంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచే సెల్ ఫోన్లు ఉంటున్నాయి. అవునా? ఇప్పుడు చెప్పు ఎవరి జాగ్రత్తలో ఆడు ఉండాలి చెప్పి ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పింది అదే కదా.
ఎవడి బతుకు ఆడిదిరా భయ్. అది నువ్వు నీ బతుకుని పక్కడలో కోల్పోతావా, నీకు దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటావా అన్నది రైట్. సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.